మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. బట్ చనిపోయిన వాడు ఏం ఫీల్ అవుతారు అనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది యాక్చువల్లీ. ఏమైనా తెలుసుకున్నారు ఏమైనా ఈ మధ్యలో? ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి, ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వెళ్ళి నా బాడీని చూడడం ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా, హాలిసినేషనా, లేదు అది ఏమంటారు, సోల్ జర్నీ అంటారు కదా. సో ఇలాంటి పర్సనల్ అయితే నాకు ఉన్నాయి ఎక్స్పీరియన్స్, అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ. అనిల్ గారు హాయ్ సార్. బేసిక్గా మీ ప్రీవియస్ సినిమా సామాజ వర్గంన మీ కాంబోలో రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాదండి, మేము ఊహించాలంటే కాదు, అది కూడా సేమ్ ఇంతే. 2 రోజుల ముందే ప్రీమియర్ చేసాము. అదే ఊహించాను, కానీ జనాల్లోకి బాగా రీచ్ అయింది. దీనికి అదృష్టం ఏంటంటే మాకంటే ముందే పాటలు తీసుకెళ్ళిపోయినాయి జనాల్లోకి. దట్స్ అడ్వాంటేజ్. సో ఆ సినిమా చాలా బాగా జనాలు ఆదరించారు, ఓటీటీలో యాజ్ వెల్ థియేటర్లో. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? అండ్ ఈ సీజన్లో సినిమాలకి థియేటర్లకి ఎక్కువ రావట్లా లేదండి. మొన్న హనుమాన్ చూశారు కదా, అది పండగ సీజన్ కదా, కంపేర్ టు సంక్రాంతి సీజన్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదా ఫ్లో అని చెప్పి. అవునండి, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హనుమాన్ కలెక్షన్స్, బట్ మా సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, పాజిటివ్. అండ్ ఫిబ్రవరి ఈజ్ ఎ గుడ్ సీజన్. నిన్న మా రాజా చెబుతున్నాడండి, ఎవ్రీ ఫిబ్రవరి దేర్స్ ఎ బ్లాక్ బస్టర్. ఆయన ఇంటర్వ్యూ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, బాగా రీసెర్చ్ చేసి మాట్లాడారు. అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఒక బ్లాక్ బస్టర్ ఉంటుందని రాజా గారు చెప్పారు. సోర్స్ రాజా గారు. సందీప్ కిషన్. ఐఎమ్ ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, విఐ ఆనంద్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఇంటర్వ్యూ విత్ ఆనంద్ నేను చూసానండి, యాక్చువల్లీ రియల్లీ లైక్ దట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఇంటర్లింక్ ఉందంటున్నారు కదా, కామన్ ఆడియన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ని? ఫిల్మ్గానే ఇది వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, వెరీ ఎంగేజింగ్ జాన్రా. మీరు ఈ జాన్రాగానే మీకు ప్రతి మూమెంటు ఏదో ఒక హై టెన్షన్ ఉంటుంది, అండ్ మీకు ప్రతి సీన్లో కథ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉన్నది. అండ్ లింక్ బిట్వీన్ ద టూ అనేది నేను చెప్పలేను, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. బట్ దాని తర్వాత ఆయన చెప్పేట్లే 2 వల్స్ కలపాలనుకుంటున్నాడు అనేది. ఒకవేళ నిజంగా ఆనంద్ ఏ రోజైనా అలాగ తనకంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రన్ అరౌండ్ ఇన్ టు ఇట్. సో 100 మిలియన్ సాంగ్ అయితే వచ్చింది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రావాలని కోరుకుంటున్నా. అయ్యో చాలా థ్యాంక్ యూ. ఆనంద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ వచ్చి సోల్ ఫిలిం, అండ్ ఒక క్షణం వచ్చి ప్యారలల్ లైఫ్. అండ్ దీంట్లో కూడా అలానే ఏదైనా సైంటిఫికల్గా మాకు రిప్రజెంట్ చేయబోతున్నారో ఆర్ కంప్లీట్లీ మైథలాజికల్ వేలో తీసుకెళ్ళబోతున్నారో? లేదండి, మనకు కొన్ని విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన ఒక ఆత్మ ఎలాంటి ఒక జర్నీ తీసుకుంటుందని ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి పాయింట్స్ పెట్టుకుని చేసిందే ఊరి పేరు భైరవకోన. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ జర్నీ ఉంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కానీ ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక యూనిక్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి. ఆనంద్ గారు, అది ఇంతకుముందు మీరు మూవీస్ చూసుకుంటే ఇదే జోనర్లో వచ్చిన విరూపాక్ష కానీ కార్తికేయ గారు కానీ, అండ్ దే హ్యావ్ ప్లాన్ సీక్వెల్, అండ్ దీనికి కూడా మీరు సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సీక్వెల్ ప్లాన్ లేవు. యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్గా భైరవకోన, ఊరి పేరు భైరవకోన వస్తుంది. బట్ దీనికి స్కోప్ ఉన్నాయి. ఈ యూనివర్స్ కానీ ఈ భైరవకోన ఒక ప్రపంచానికి కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, సో ప్రతి క్యారెక్టర్స్కి ఒక బ్యాక్ స్టోరీ కానీ మనం చేయొచ్చు, స్కోప్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టాండ్ అలోన్. అనిల్ గారు, సందీప్ గారు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో మీ కాన్వర్జేషన్ క్లిప్ అది వాట్సాప్ది చూపించారు విఎఫ్ఎక్స్ గురించి, ఓ షార్ట్ గురించి. సో విఎఫ్ఎక్స్ గురించి చెప్పండి. అంటే చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు రాజేష్ గారు కూడా, అరౌండ్ 2 crores 3 crores విఎఫ్ఎక్స్ గురించి. సో ఆ షార్ట్ గురించి ఆయన చూపించారు. మొత్తం బిల్లులు రాలేదండి, ఇంకా పెరగచ్చా? సో దాంట్లో చిన్న జోక్ ఏంటంటే, ఒక రకంగా విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా మన ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఇంకో కంపెనీయే.
బట్ అయినా లెక్కలు వేరేనే. ఓకేనా, నేనైతే సార్ మన దగ్గర ఉంది సార్, కాదు సందీప్ వాళ్ళు వినట్లేదు, అది వేరే